నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. చూశారు కదా, మేమైతే ఇప్పుడు మా పచ్చేని కాడికి వచ్చినాం. గడ్డి విపరీతంగా పెరిగింది. గడ్డి మంది అయితే కొట్టబోతున్నాం. మేము 2 పంపులు తెచ్చుకున్నాం. మా నానోటి నిన్నోటి వేసుకొని కొడతాం. సో మీరైతే గైస్ ఒక చిన్న పని చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి. ఒక చిన్న లైక్ కొట్టి మాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఏం లేదు, ఈ వ్లాగ్స్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి పత్తి గింజలు పెట్టి దున్నిన కాంచెల్లి ఏమేమి మందులు కొడతాం, ఏం కథ అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలలో పోస్ట్ చేస్తూ ఉంటా. 100 వీడియోస్ అయితే చేయాలనుకున్నా, అగ్రికల్చర్ వీడియోస్ ఫిక్స్ అయినా. సో ఇది డే 1లో 100 వీడియోలలో ఇది ఒక డే 1 వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ మా పత్తి చేను కొట్టే మందు జస్ట్ తిప్పి కొడితే 1 మంత్లో మొక్కలు అయితే చూస్తారు కదా బ్యాక్ సైడ్ ఉన్నాయో ఆ స్టేజ్కి అయితే వచ్చేసినాయి. ఈ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం మందులు కొడితే కాయ కాసి ఆల్మోస్ట్ పత్తి కూడా పగిలే టైం వరకు కూడా కొట్టుడే ఉంటుంది మందులు. అందులో 100 మందులు కొట్టమో తెలియదు, కానీ 100 వీడియోలు అయితే వస్తాయి. పత్తి మందుకు గడ్డి మందులు కొట్టాలి, ఎగురు మందులు కొట్టాలి, పురుగు మందులు కొట్టాలి, దోమ మందులు కొట్టాలి, బొచ్చ రకాల మందులు ఉంటాయి. ఆ మందులల్లో మనం కొట్టేది ఫస్ట్ మందు ఏజిల్ హిట్వీడ్ గడ్డి మందు అయితే కొడుతున్నాం. ఇంకా హైలైట్ ముచ్చట ఏంటంటే వర్షాలు పడక మా చెరువు నిండలేదు. ఇక్కడ మాకు ఒక కుంట ఉంటుంది, ఆడ చెట్టు కనబడుతుందిగా, ఆ చెట్టు కాడ ఒక కుంట ఉంటుంది. ఆ కుంటలా నీళ్లు లేవు. మేము ఏం చేసినామంటే ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ దగ్గర అక్కడ గుంపు చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ గుంపు చెట్ల కాడ చెరువు ఉన్నది. అంతకన్నా అవతలు పోయి ఆ చెర్ర నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ డ్రమ్ములో వాటర్ మోసుకొని వచ్చినాం. మోసుకొచ్చడం ఎందుకు, ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి చూస్తే చుట్టూరు పత్తి చేనులే ఉన్నాయి, మనకు ఎడ్ల బండ్లు రావడానికి ఆస్కారమే లేదు. సో మేమైతే మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్ వీళ్ళందరూ కలిసి తీసుకొని అయితే వచ్చారు. ఏంటిది, మన వాటర్ మంచిగా భుజాల మీద మోసుకొని తీసుకొని వచ్చి ఈ డ్రమ్ అయితే నింపారు. ఈ డ్రమ్ము ఎన్ని పంపులు అయితే నాన్న? 25 పంపుల మందు నీళ్ళు అయితే నింపారు. చూసారు కదా, ఈ చుట్టుపక్కల ఏడ వాటర్ లేవు. ఎక్కడ చూసినా కూడా చూసారు కదా, ఎక్కడ చూసినా అంతా ఫారెస్ట్. ప్లస్ ఏంటంటే వాటర్ లేక మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక మా వాళ్ళు వద్దంటే తర్వాత వర్షం పడితే ఒక 2 రోజులు ఆగుదామని అంటే కూడా వినకుండా నీళ్ళు అయితే తీసుకొచ్చి నింపి ఇక కొట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యండి మా నాన్న. ఇక ఏం చేస్తాం, ఇలా ఆదివారం ఇక మనం డ్యూటీకి సెలవు కాబట్టి ఈరోజు అయితే మనమైతే ఇలా మందు అయితే కొట్టుకుంటున్నాం. చూసారు కదా, ఏమన్నా హెట్ వేడి ఏజిల్ కాదు కానీ వేరే 2 రకాల మందులు తీసుకొని వచ్చాం. ఒకటి ఏంటంటే ఆకు రకాల గడ్డికి, ఇంకోటి ఏంటంటే ఇగో ఇట్లాంటి గడ్డి. ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా గాయస్, అలానికి ఇది అలం. ఇక దీనికి ఆకు రకానికి ఒక గడ్డి మందు పని చేస్తుంది, ఈ గడ్డి రకం జాతికి ఒక మందుకైతే పని చేస్తుంది. ఈ 2 రకాల మిక్స్ చేసి కొట్టాలి. చూసారుగా, మేము ఇప్పుడు కొట్టబోతున్నాం. నానా ఈ ఫస్ట్ రోజు మనం గడ్డి మందు గడ్డి మందుకు 2500 ఫస్ట్ డే ఖర్చు 2500. ఓన్లీ మందుల విషయం చెప్తానా, గింజల ప్యాకెట్లు సపరేటు, ఓన్లీ మందు బస్తాలు కూడా ఉంటాయి. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా నా పత్తి చేనులలో నేను ఎంత మందులు కొడతానో, నేను ఎన్ని వీడియోలు తీయగలుగుతా, ఎంత చూపించగలుగుతా అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. కీప్ వాచింగ్ ద వీడియో, ఫుల్ వీడియో మంచిగా ఉంటుంది, చూడండి. వీళ్ళిద్దరే కలిసి పోయి అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే వాటర్ మోసుకొని రావడం జరిగింది. నాకైతే మస్తు బాగా అనిపించింది. కానీ ఏం చేస్తాం, మనం వేరే పని మీద వెళ్తాం కాబట్టి వీళ్ళు వ్యవసాయం చేయాలి కాబట్టి ఎంత కష్టపడైనా వ్యవసాయం అయితే చేస్తారు. ఎలాగోలా అయితే గడిపేస్తున్నాం. చలో రెడీ గాయస్, మనమైతే స్టార్ట్ చేద్దాం. ఈ నుంచి కొట్టుకోపోతే గుర్తుపెట్టు.
గిట అగా డే 1 వీడియో అయితే స్టార్ట్. నుంచి కూడా గుర్తుపెట్టుకో. ఎవరు తీయడానికి లేరు, సో మనమే తీసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే పొరా ఎర్రినా కొడక అని చెప్పేసి కామెంట్ చేయండి. సో గడ్డి కొంచెం లైట్గా ఉంది, అందుకే నేను వీడియో తీసుకుంటూ గడ్డి మందు కొడుతున్నా. పెద్ద బరువేం లేదు, చూసారు కదా. ఇది బిల్డప్ కాదు, కాకపోతే ఏంటంటే డే 100 వీడియోలలో ఒక వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా. గైస్ ఇది ఏంటంటే మళ్ళా ఏముంది పెద్ద కష్టమేం కాదు అనుకుంటారు, కాకపోతే డైలీ చేసే వాళ్ళకైతే పెద్ద కష్టమేం కాదు. నెలల సంవత్సరానికి ఒకసారి అట్లా పోయి ఇట్లా చేసే వాళ్ళకైతే కష్టమే. ఎందుకంటే మనం ఇప్పుడు గడ్డి మందు కొడతాం కాబట్టి ఇబ్బంది ఉండదు, ఏముండదు. ఎందుకంటే చెట్ల మీద నుంచి వాడతట్టు కొడతాం. కానీ అదే చెట్లు పెద్దగా అయిన తర్వాత మందు కొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. చెట్ల మీద వాడకుండా కొట్టాలి, అప్పుడు చూసి కొట్టాలి. బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది, కొట్టలేం, మస్తు ఇబ్బంది, జబ్బలు గుంజుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పంపు మందం అయితే జబ్బలు మంచిగా ఉన్నాయి. ఇక 2-3 పంపులు కొట్టేసరికి ఇక జబ్బలు ఏమవుతాయి అంటే ఇక చూసుకో అబ్బా అంటాయి. రాత్రి ఇక మా ఊళ్ళో ఒక 9 వేసి వండుకుంటారు, మనకైతే అంత లేదు కాబట్టి సింపుల్గా వండుకోవాల్సిందే. నొత్తాయి, ఇప్పటికైతే ఇబ్బంది లేదు. ఒక 4-5 పంపులు కొట్టినాకైతే నా జబ్బలు అయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇగురు మందు కొట్టడానికి ఇందులోకి వచ్చాం. కానీ అప్పుడు ఇక ఫుల్ ఒక 4 పంపులు కొట్టగానే నాకు తడిసిపోయింది, ఇక ఫుల్ జబ్బలు నొచ్చుడు. అప్పుడు ఏంటంటే వర్షాకాలం బురద ఉంటుంది, ఇప్పుడు బురద లేదు, టకటక నడుచుకుంటూ పోతాను, కాళ్ళకేం మడతలేదు. అదే వర్షం కొట్టింది అనుకో మనం కొట్టలేము, ఎందుకంటే ఇక కాళ్ళు దిగబడుతూ ఉంటాయి. కాళ్ళు లేపి వేసే వరకే ఇక మన కాళ్ళన్నీ చచ్చిపోతాయి, మస్తు ఇబ్బంది అవుతుంది. కానీ ఇక మా నాన్న అయితే ఇంత ఏజ్లో కూడా ఇంకా ఆయన ఆగకుండా కొడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఎవరు కొట్టరు కాబట్టి ఇక మనం పని మనం చేసుకోవాలని చెప్పేసి, ఎవడు మన కోసం చూడడు, ఎవడు మన కోసం ఆగడని చెప్పేసి కొడుతూనే ఉంటాడు. నాకు అందుకే ఇక నేను కూడా కొట్టేస్తా. రోజు చేసేటోళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు, మనం ఎప్పుడోసారి చేస్తాం కాబట్టి కొంచెం కష్టపడుకుంటూనే కొట్టాలి. కంపల్సరీ కష్టపడాలి, కష్టపడకపోతే ఏది రాదు. సో చూసారు కదా, మనమని కాదు, ఇప్పుడు చాలామంది పడి గింజలు పెడతారు, పత్తి గింజలు. కొంతమంది మొలిసినాయి అక్కడక్కడ, కొంతమంది మొలవలేదు. దోస్తులు ఇవి చూసిరు కదా, గడ్డి విపరీతంగా పెరిగి గడ్డి మంది అయితే మా నాన్న కొడతాడు కదా. మీరైతే ఒక మిస్టేక్ చేయకండి. ఆ ముచ్చట ఏంటంటే గడ్డి మందు కొడుతున్నాం బరాబరే, కానీ వర్షం పడతట్టున్నది, ఆల్రెడీ వర్షం తుప్పురుగా పడుతుంది. అందుకని చెప్పేసి మీరైతే
గడ్డి మందు కొట్టేటప్పుడు కానీ ఇగురు మందు కొట్టేటప్పుడు కానీ ఏ మందు కొట్టేటప్పుడు అయినా కానీ గమ్ము బాటిల్ తీసుకొచ్చుకొని గమ్ అయితే మిక్స్ చేసుకోండి. ఆ మిక్స్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ మందు అనేది ఆ చెట్టుకు పట్టుకొని ఉండి కొంచెం ఆగుతుంది. ఎప్పుడైతే మనం అది కొట్టలేదో అది కలిపి కొట్టకపోతే ఏమవుతుందంటే ఆ వర్షానికి మొత్తం కొట్టిన మందు అయితే నీలపాలు అవుతుంది. ఆ గమ్ము వాడడం వల్ల అయితే నీలపాలు కాకుండా అయితే మనకు యూజ్ అవుతుంది. సో ఓకేనా, మీరైతే ఆ ఒక్క చిన్న పనిని అయితే ఫాలో కాండి. అది ఫాలో అయితే మనకే బెనిఫిట్. మనం వేలకు వేలు తీసుకొచ్చి పెడతాం కదా మందుల మీద. మనం వేలకు వేలు ఫెర్టిలైజర్ షాప్ దగ్గర మందులు తీసుకొచ్చి కొనుక్కొని కొడతాం కదా, అవన్నీ పెట్టేటప్పుడు మనం ఒక చిన్న ఇప్పుడు ఎట్లా 10,000 5-6 పెట్టిన కాడ 100-200 పెట్టి ఆ గమ్ము బాటలు తీసుకొచ్చుకొని కొట్టుకుంటే ఆ వర్షానికి ఖరాబ్ కాకుండా నీలపాలు కాకుండా ఉంటాయి కదా మందు. సో ఓకేనా, మీరైతే తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా కూడా వర్షం పడుతుంది, వర్షాకాలం కొడుతున్నాం కాబట్టి అది తీసుకోమంటున్నా. వేరే టైంలో అవసరం లేదు. ఇదైతే మనకు వర్షాకాలం అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సింది. చూస్తారు కదా గడ్డి ఎట్లా మొలిచిందో, గడ్డి మొత్తం చెట్లను కప్పుకొని పోయింది. నానా నువ్వు కొడతావు బరాబరే, ఆ గడ్డి మందు కొడతావు ఓకే, ఆ మందు పోతలేదా వర్షం పడి? ఏడికి పోతుంది? కిందికి పోతుంది. వర్షం పడితే తుపురు పడితే ఏం కదంటావా? ఇక గట్టనే అనుకుంటారు పిచ్చోళ్ళు. అట్నే అనుకుంటేనే మనకు లాస్ అవుతాం. పిచ్చోళ్ళు కాదు, మంచోడే కానీ. సో ఇప్పుడు వర్షం పడుతుంది అనేది నేనైతే పంపు దింపిన. అనవసరంగా ఎందుకు వేస్ట్ చేసుకోను. మా చేనుల గడ్డలు అందరూ కొడతారు, అక్కడ గడ్డి మందు కొడతాడు. మా అమ్మ గడ్డి వీక్తుంది, మా కాక గడ్డి ఏరుతాడు, ఆడ ఎడ్ల పడి దున్నుతారు. వేసవి పనులు స్టార్ట్ అయినాయి కదా, గట్టనే ఉంటుంది. ఇక రైతులు ఎవ్వరు ఇంటికాడ ఉండరు. తెల్లారు లేస్తే చేనుల పంటే ఉంటారు. తెల్లారు లేచినా సాయంత్రం అయినా మా వాళ్ళు అయితే ఇక గడ్డి 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 ఫస్ట్ గడ్డి కలసడం మీదనే. గడ్డి కలిసి మీద పడ్డారంటే ఇంటికి కూడా రారు. అందంగా తినకుండానే చేస్తారు మా అయితే పని. ఇదేందో అర్థం కాదు. ఇక్కడ బువ్వ తిని చేస్తే కొంచెం సత్తు ఉంటుంది. ఆ బువ్వ తినడు, పని కావాలి ఫస్ట్, తిండి తర్వాత. అట్లనే ఉంటుంది. మనకేమో తిన్న తర్వాతే పని. ఓకేనా గైస్, మీరు ఆడ కూడా ఇంతే కష్టపడతారు కదా. ఆడాలంటే కష్టపడుకుంటూ ఉంటారు అనుకోండి నేను అనుకుంటున్నాను. గైస్ ఈ రోజుకైతే మా మందు కొట్టుడు అయితే అయిపోయింది. ఒక లాస్ట్ పంప్ ఉన్నది, అది కొడుతున్నాం. ఒక మందు అయిపోయింది, మందు కొట్టుడు కాదు, వాటర్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే వాటర్ ఇక్కడ ఏం లేవు. మళ్ళీ మేము అక్కడికి చెరువుకి వెళ్ళాలి. సో వాటర్ అయిపోయినాయి, ఇంకో 2 పంపులు ఏమో పడతాయి కానీ వాటర్ అయిపోయినాయి కాబట్టి మేము వెళ్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న సపోర్ట్ అంతే. మీరు ఒక లైక్ కొడితే మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. పైసలు ఏం రావు, కాకపోతే వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ కావాలని కోరుకుంటున్నా. ఒక లైక్ కొట్టండి గైస్. సో ఇట్లానే మా పల్లెటూరి వాతావరణం మీకు నేను ఇందులో చూపిస్తూ ఉంటా. మంచి పల్లె పాటలు కూడా పాడిపిస్తా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. తప్పులుంటే ఏమన్నా క్షమించండి. ఇంకేం పనికి చెరువు నీళ్ళు మోసి 2 రోజులు మోసినట్టు మోయాలి, ఈ పని చేయాలి. ఏం పని మందు ఎంతకాలం మోసి ఎక్కడ ఆరగొట్టకపోయా, నీళ్ళు లేకపోయా, ఏం మొత్తం దాన కొట్టేదాకా కష్టమే. 3 మనుషులం పోతే ఒక 1 ఎకరం కాదు. కొట్టదాకానంటే ఏం చేస్తాం మరి, నీళ్ళు లేక అది పంట పండేదేందో మరి తినేదేందో. కానీ ఇప్పుడు చూడు దోశ కూకునే కష్టపడలేదు. వీడే కథ అయితే కట్ట చేయకపోతే వాడు నౌకదారు ఏం తింటాడు. వీడు వండియాలి, వాడు కూకొని తినాలి. వాడు చేస్తే బాగుంది. ఈ రోజుకైతే మా మందు కొట్టుడు అయితే అయిపోయింది. ఒక లాస్ట్ పంప్ ఉన్నది, అది కొడుతున్నాం. ఒక మందు అయిపోయింది, మందు కొట్టుడు కాదు, వాటర్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే వాటర్ ఇక్కడ ఏం లేవు. మళ్ళీ మేము అక్కడికి చెరువుకి వెళ్ళాలి. సో వాటర్ అయిపోయినాయి, ఇంకో 2 పంపులు ఏమో పడతాయి కానీ వాటర్ అయిపోయినాయి కాబట్టి మేము వెళ్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న సపోర్ట్ అంతే. మీరు ఒక లైక్ కొడితే మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. పైసలు ఏం రావు, కాకపోతే వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ కావాలని కోరుకుంటున్నా. ఒక లైక్ కొట్టండి గైస్.
సో ఇట్లానే మా పల్లెటూరి వాతావరణం మీకు నేను ఇందులో చూపిస్తూ ఉంటా, మంచి పల్లె పాటలు కూడా పాడిపిస్తా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్.